భూమి శారద ఇద్దరూ కలిసి ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న కృష్ణప్రసాద్ని చూసి కాస్త ఊపిరి పీల్చుకుంటారు. శారద అక్కడ కూర్చోగా భూమి నేను కృష్ణప్రసాద్ మామయ్య బ్రతికే ఉన్నారని అందరికీ చెప్పేస్తానత్తయ్య అని అంటూ ఫోన్ చేయబోతూ ఉంటుంది. అప్పుడే ఒక నర్స్ అక్కడికి వచ్చి కృష్ణప్రసాద్ గారి మనుషులు మీరేనా అని అడగడంతో అవును అంటుంది భూమి. కృష్ణప్రసాద్ గారిని హాస్పిటల్లో జాయిన్ చేసింది ఈయనే. కృష్ణప్రసాద్ గారి గుండెల్లో బుల్లెట్ ఉందని తెలిసి కూడా ధైర్యంగా తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు అని ఒక వ్యక్తిని భూమి శారదాలకి పరిచయం చేసి నర్స్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక కృష్ణప్రసాద్ గుండెల్లో బుల్లెట్ ఉందని తెలుసుకున్న భూమి షాక్ అవుతుంది. అప్పుడు శారద మీ మామయ్య గారు బ్రతికే ఉన్నారని అందరికీ చెప్తానన్నావు కదమ్మా, ఫోన్ చేస్తానన్నావు కదా అని అడుగుతూ ఉంటుంది. శారద లేదత్తయ్య వద్దు, మామయ్య గారి గుండెల్లో బుల్లెట్ ఎందుకుంటుందత్తయ్య అంటే ఏదో జరిగింది, ఫస్ట్ అది తెలుసుకోవాలి, మామయ్య గారు బ్రతికున్నారని ఇప్పుడు ఎవరికి తెలియకూడదు అని భూమి చెప్పగానే శారద అలాగే అని తల ఊపుతుంది. ఇక కృష్ణప్రసాద్కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. కృష్ణప్రసాద్ గుండెల్లో నుండి బుల్లెట్ రిమూవ్ చేస్తూ ఉంటారు. ఇక కృష్ణప్రసాద్తో నాటకమాడి అపూర్వ కుట్రంతా భూమి ఎలా బయటపెడుతుంది, శరత్ చంద్ర గురించి భూమి తెలుసుకుంటుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.